రొమేనియా ఏదైతే అసలు వార్తలే కనిపించట్లేదు, నాకు అర్థం కాలేదు. ఇంటర్నేషనల్ న్యూస్ అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు ఇప్పుడు వాడుతున్నాయి, ఇదివరకు అయితే పట్టించుకునేవాళ్ళు కదా. కానీ ఈ మధ్యన అందరికీ అర్థమైంది ఇంటర్నేషనల్ పరిణామాల మీద భారతీయులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్లస్ తమ బిడ్డలు ప్రపంచంలోని విదేశాలకు వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ చదువుకో, ఉద్యోగానికో, ఉపాధికో, అట్లాగే మన దేశంలో రోజు ధరల పెరుగుదల, బంగారం, వెండి ఇట్లాంటి వాటి మీద కూడా విదేశీ ప్రభావం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూస్తున్నప్పుడు అత్యధికంగా క్రౌడ్కి సంబంధించినటువంటి పరిణామాలు కీలకమవుతున్నాయి. ఏది రొమేనియాలో ఎందుకు క్రౌడ్ అంతా రోడ్ల మీదకి వచ్చారు? ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి కలిన్ జాద్సూని అక్కడ ఆ పదవి స్వీకరించనీయకుండా అకస్మాత్తుగా ఎమర్జెన్సీ పెట్టి ఎన్నికని రద్దు చేసి అతని జైల్లో పెట్టినటువంటి దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ రోడ్డెక్కారు, ఉద్యమిస్తున్నారు. అలాగే కోర్టులకు కూడా, న్యాయస్థానానికి కూడా రద్దు చేసినటువంటి పరిస్థితుల్లో రోడ్డెక్కి ఉద్యమాలు చేయటం అన్నటువంటి దాన్ని ప్రపంచంలోని ఏ మీడియా పట్టించుకోవట్లేదు. మరి జార్జ్ సోరోస్ ఈ వ్యవహారం వెనక ఉన్నాడా, అందుకోసం అని చెప్పేసి ప్రపంచ మీడియా కూడా పట్టించుకోవట్లేదా తెలియని పరిస్థితి.